నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డర్మటాలజిస్ట్ డాక్టర్ ఆరాధ్య గారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కదా, మ్మ్. హెయిర్ ఫాల్ చాలా మందికి ఉన్న ప్రాబ్లం మేడం అది. ఆ హెయిర్ ఫాల్ కోసం మీరు ఇచ్చే టిప్స్ ఏంది? టిప్స్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే మేడం, తినాల్సిన ఫుడ్, ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. సో బేసికలీ హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతుందండి. ఓకే. ఒకటి ఇంటర్నల్ రీజన్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి. ఓకే మేడం. సో ఫస్ట్ ఇంటర్నలీ మీకు ఏమైనా జెనెటికలీ మీ హెయిర్ థిన్ ఉందా, బాల్నెస్ హిస్టరీ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. ఓకే మేడం. రీసెంట్గా ఏమైనా మీకు ఇన్ఫెక్షన్స్ అయ్యాయా అనేది చూసుకోవాలి. ఏదైనా వైరల్ ఫీవర్ లైక్ డెంగ్యూ, టైఫాయిడ్ అలాంటిది ఏదైనా అయితే 3 months తర్వాత యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్. చాలా మీరు చూసారో లేదో, లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్లో చాలా చికెన్ గున్యా డెంగ్యూ కేసెస్ అయ్యాయి. మా ఓపీలో చాలా మందికి ఆ హెయిర్ ఫాల్ అనేది వచ్చింది ఆఫ్టర్ 3 months. సో రీసెంట్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, నెక్స్ట్ది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఎస్పెషల్లీ ఐరన్, వైటమిన్ డి, B12, థైరాయిడ్, షుగర్, ఇవి చెక్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ చాలా మంది ఇండియన్స్ ప్రోటీన్ లెస్ డెఫిషియెంట్ డైట్ తీసుకుంటారు. సో ప్రోటీన్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. సో ఇవి ఇంటర్నల్ కాజెస్. ఎక్స్టర్నలీ సేమ్ హార్డ్ వాటర్ యూసేజ్, పొల్యూషన్, కొందరు హెల్మెట్ పెడితే కూడా ఆ స్వెట్టింగ్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్నా కూడా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ హెయిర్ ఫాల్ అయ్యేదానికి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెయిర్ ఫాల్లో మీరు కాజ్ ఏంటి అనేది కనుక్కోవాలి. కొన్నిసార్లు ఒకటే కాజ్ ఉంటుంది, కొన్నిసార్లు మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. వాటిని మనం డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే. సెకండ్ టిప్స్ ఏంటి అని అంటే, మినరల్ వాటర్తో వాష్ చేసుకోండి హెడ్ బాత్ చేసేటప్పుడు. మినరల్ వాటర్ అది మీరు కావాలంటే మొత్తం ప్రాసెస్కి అదే వాడచ్చు, లేకపోతే అట్లీస్ట్ లాస్ట్ రిన్స్ లాగా లాస్ట్లో ఇంకా మీరు బయటకు వచ్చేస్తున్నారు అన్నప్పుడు ఒక మగ్గు మినరల్ వాటర్ కూడా వాడండి. దీంతో ఏమవుతుందంటే ఏదైనా హార్డ్ రెసిడ్యూ ఉంటే ఆ మినరల్ వాటర్ తీసేస్తుంది. మీ స్కాల్ప్ కొంచెం హెల్దీగా ఉంటుంది, నరిష్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా వారంలో అట్లీస్ట్ 2 or 3 times షాంపూ అనేది చేసుకోవాలి. డైలీ అవసరం లేదు, అయితే అవసరం లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే బెటర్. షాంపూ కూడా కొంచెం కెమికల్స్ తక్కువ ఉండేది, పారాబెన్స్ లెస్, సల్ఫేట్ లెస్, అలా కొంచెం కెమికల్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. కండిషనర్ తప్పకుండా పెట్టాలి. చాలా మంది కండిషనర్ పెట్టాలి, దానివల్లే హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది, స్ప్లిట్స్ ఎండ్స్ వస్తాయి, డ్రైనెస్ ఉంటాయి. అలా కూడా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ కండిషనర్ షాంపూ అయిపోయాక ఒక 5 minutes మీరు మీ హెయిర్ స్ట్రాండ్స్ కి పెడితే అది కొంచెం బెటర్ చేస్తుంది, ఫ్రిజీనెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇవి జనరల్. ఇవి కాకుండా మనము హెయిర్ సొల్యూషన్స్ వాడొచ్చు. అది అగైన్ కాజ్ని బట్టి ఉంటుంది. నార్మల్ హెయిర్ ఫాల్ అయితే మేము అనాగైన్, రిడెన్సిల్ అని ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండే హెయిర్ సీరమ్స్ రాస్తాం. బాల్నెస్ ఉంటే మాత్రం మినాక్సిడిల్, ఫినెస్టెరైడ్ ఇలా వాటి బేస్డ్ సీరమ్స్ అనేవి వాడాల్సి వస్తుంది. బట్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెయిర్ గ్రోత్, మీకు ప్రాపర్ హెయిర్ గ్రోత్ కనిపించడానికి 3 to 6 months అనేది పడుతుంది. సో మీరు ఆ 3 to 6 months కొంచెం ఈ హెయిర్ కేర్, ఈ సొల్యూషన్స్ వాడితే మీకు డిఫరెన్స్ కంపల్సరీ కనిపిస్తుంది. అండ్ ద మెయిన్ థింగ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అది చేయనంత వరకు మీకు హెయిర్ ఫాల్ అవుతానే ఉంటుంది. మేబీ మీకు చిన్న చిన్న గ్రోత్ కనిపిస్తుంది అక్కడ ఇక్కడ, బట్ హెయిర్ ఫాల్ అయితే ఆగదు. సో మీరు అలాగా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం ఇంటర్నల్ గా ఏమైనా రీజన్ ఉందేమో చూసుకోండి. అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు, హార్మోనల్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా కూడా అయి ఉండొచ్చు. సో అవి ఏంటో మనకు తెలిస్తే టార్గెటెడ్ గా మనం వాటిని ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ఇవి కాకుండా షాంపూస్ చెప్పాను కదా, ట్వైస్ వీక్లీ వాడుకోవాలి. డాండ్రఫ్ ఏమైనా ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే బెటర్. ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో, కిటోకోనజోల్, సెట్రకోనజోల్, వీటన్ని బేస్డ్ షాంపూస్ ఉన్నాయి. సో మీ స్కాల్ప్కి తగినట్టు డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో వారంలో 2 సార్లు or 3 సార్లు వాడుకుంటే బెటర్ ఉంటుంది. కండిషనర్ వాడాలి. దీస్ ఆర్ ద జనరల్ టిప్. కొందరు హెయిర్ కండిషనర్ పెట్టిన మంచి షాంపూ వాడినా రఫ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని విన్నాం మేడం, అది నిజమే అంటారా? సో ఫస్ట్ బ్లడ్ గురించి మాట్లాడదాం. ఎస్, ఐరన్ తక్కువ ఉంటే మాత్రం తప్పకుండా హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు చాలా మంది హిమోగ్లోబిన్ లెవెల్స్ చూస్తారు. హిమోగ్లోబిన్ అనే లెవెల్ ఒకటి ఉంటుంది, అది ఆడవాళ్ళకి యూజువల్లీ 12 to 14 మధ్యలో ఉండాలన్నమాట. దాని తక్కువ ఉంటే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయి, అవి తక్కువ ఉన్నా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. జస్ట్ హెయిర్ ఫాలే కాదండి, స్కిన్ కూడా చాలా డల్ కనిపిస్తుంది,
ఏం పని చేయలేరు వాళ్ళు, బాగా ఫెటిక్గా వీక్నెస్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఐరన్ సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఐరన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోండి, లైక్ పాలకూర, జాగరీ, మీట్ సోర్సెస్, వీటి ద్వారా కొంచెం మనం పెంచుకోవచ్చు. మరీ తక్కువ ఉంటే సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. లైక్ యూ కరెక్ట్లీ స్టేటెడ్, ఐరన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎస్పెషల్లీ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం ఆడవాళ్ళు అయితే తప్పకుండా ఫస్ట్ మీకు ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. బికాస్ మంత్లీ మనకి పీరియడ్స్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల కొంచెం ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐరన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోండి. రఫ్నెస్ యూజువలీ చాలా మంది హాట్ వాటర్ వాడేస్తారు. హెడ్ కి మనం ఎప్పుడు లూక్ వామ్ టు కోల్డే వాడాలి. సో హాట్ వాటర్ వాడినప్పుడు బాగా అది డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్, చాలా మంది హెయిర్ స్ట్రైట్నింగ్ అని బ్లో డ్రైయర్ ఇలాంటివి వాడతారు. అలా మీరు ప్రాపర్ గా చెయ్యకపోయినా దానికి తగిన ప్రోడక్ట్స్, ఇప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ ప్రోడక్ట్స్ అని అలా ఉంటాయి. మీరు అలా చేయకుండా డైరెక్ట్ స్ట్రైట్నింగే చేస్తా ఉంటే కూడా ఆబ్వియస్లీ ఇది డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మూడోది, నేను మీకు చెప్పినట్టు ప్రోటీన్ తక్కువ ఉంటే కూడా చాలా మందికి వాళ్ళ హెయిర్ అట్లా డ్రైగా, డెడ్ గా, చాలా లైక్ లైఫ్లెస్ గా ఉంటుంది. లైక్ మంచి నరిష్మెంట్ ఉన్నట్టు అనిపించదు. సో అలాంటి కేసెస్ లో కూడా జరుగుతాయి. సో వీళ్ళకి మేము యూజువల్ గా చెప్పేది ఏంటంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి, మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాడాలి. మీరు స్ట్రాంగ్ గా ఉండేవి కాకుండా మాయిశ్చరైజర్, మేబీ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్, ఇట్లా ఇన్ఫ్యూజ్ అయ్యే షాంపూస్ వాడితే బెటర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. థర్డ్, డెఫినెట్లీ కండిషనర్ పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డీప్ మాస్క్ చేసుకుంటే కూడా మీ హెయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు అని అంటే మనకి లీవ్ ఆన్ కండిషనర్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు రెగ్యులర్ గా చేస్తే ఒక 3-4 months తర్వాత డెఫినెట్లీ యూ విల్ సీ గుడ్ రిజల్ట్. ఈ మెంతుల పేస్ట్ అనేది హెయిర్ కి చాలా హెల్దీ అని అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం మేడం? ఇది మెంతులు అంటే ఫెనుగ్రీక్ కదా, ఫెనుగ్రీక్ సీడ్స్, ఎస్, వాటిలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటారు. బట్ మీరు అట్లా లైక్ ఐ సెడ్, పేస్ట్ అనేది మనం పెట్టి తీసేస్తే హెయిర్ రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని తర్వాత డెఫినెట్లీ కండిషనర్ అనేది పెట్టుకుంటే బెటర్. పనిచేస్తుందండి, హెయిర్ ఫాల్ కి పనిచేస్తుంది. బట్ లైక్ ఐ సెడ్, మీకు ఇంకేదైనా రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే మాత్రం మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. బట్ యాజ్ అ జనరల్ హెయిర్ కేర్ or as a general tip you can include fenugreek, no problem. ఇంకొకటి బనానా మాస్క్ మేడం, అది ఫ్రూట్ కదా, మనం దాన్ని యూజ్ చేయొచ్చు అంటారా హెయిర్ కి? నేను అదే అండి, హోమ్ రెమెడీస్ నేను ఎక్కువ చెప్పను, దాని బదులు తింటే మంచిది. ఎస్ మేడం, నేను అదే అనుకున్నాను, నేను మిమ్మల్ని అదే అడుగుతాను. అదే ఏదన్నా కూడా తినడము బెటర్ అంటారా, మాస్క్ వేసుకోవడం బెటర్ అంటారా? తినడమే చాలా బెటర్. అంతేనా? మాస్క్ ఇవన్నీ లైక్ ఐ సెడ్ ఎంతసేపు ఉంటాయండి, 2-3 minutes or 5 minutes ఉంటాయి. అండ్ దాని తర్వాత ప్రాపర్ గా మీరు కండిషనర్ పెట్టకపోయినా ఆర్ ప్రాపర్ గా దాన్ని తీయకపోయినా అది హెయిర్ బాగా జిడ్డుగా అయిపోయి అతుక్కుపోతుంది అన్నమాట, మీరు సరిగా క్లీన్ చేయకపోతే. వాటి వల్ల మళ్ళీ మీకు హెయిర్ ఇష్యూస్ వస్తాయి. సో నేనైతే ఎక్కువ హోమ్ రెమెడీస్ చెప్పను నా పేషెంట్స్ కి కూడా. దాని బదులు హెల్దీగా తినండి, ఒక ప్రాపర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి అనే చెప్తారు. బ్లో డ్రై, స్ట్రైట్నింగ్ తప్పదు, కొన్ని ప్రొఫెషనల్ వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ సెడ్, మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాడండి. మీరు ఆ స్ట్రైట్నింగ్ అవన్నీ చేసే ముందు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, హీట్ ప్రొటెక్టెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పి, సీరమ్స్ అని చెప్పి, అవి వాడి మీరు మీ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా వీక్లీ వన్స్ డీప్ మాస్క్ పెట్టుకోండి. అండ్ డైలీ ఒక హెయిర్ సీరం వాడితే కూడా బెటర్. ఎస్పెషలీ అనాగెయిన్, రిడెన్సిల్, కెపెక్సిల్ అని చెప్పి ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటి బేస్డ్ హెయిర్ సీరమ్స్ వాడితే, బికాస్ మీరు గట్టిగా దాన్ని లాగుతున్నారు, ట్రాక్షన్ అనేది ఉంటుంది. మేబీ మీకు ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 weeks తర్వాత అవి లూజ్ అయిపోతాయి. సో ఆ హెయిర్ ఫాల్ తగ్గించడానికి మీకు హెయిర్ సీరమ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ ఆల్సో యూజ్ అ హెయిర్ సీరం. ఇంకొకటి ఏంటంటే మేడం, హెయిర్ కి మనము నైట్ ఆయిల్ పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ తలస్నానం చేస్తే బాగుంటది అనేది మనకు తెలుసు. ఈ మధ్య ఏమంటున్నారంటే 1 hour బిఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది, అలా నైట్ పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు మేడం, అది ఎంతవరకు నిజం? అది నిజం అండి, ఎందుకంటే ఎస్పెషలీ మీకు డ్రై స్కాల్ప్ ఉంటే ఓకే,
నో ప్రాబ్లం. ఆయిలీ స్కాల్ప్ ఉండి మీకు డాండ్రఫ్ ఇష్యూ ఉంది అంటే మాత్రం వీ డెఫినెట్లీ సజెస్ట్ నాట్ టు ఓవర్ నైట్ ఆయిలింగ్ చేయొద్దనే చెప్తాం. ఎందుకంటే మన స్కాల్ప్ లో ఆల్రెడీ న్యాచురల్ గా ఫంగస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఫంగస్ అని ఉంటాయి కొన్ని కమెన్సల్స్. సో మీరు వాటికి ఏమంటారు నరిష్మెంట్ ఇస్తున్నట్టు. సో అవి ఇంకా ఎక్కువ పెరిగి డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మీకు డాండ్రఫ్ ఇష్యూ ఉండి ఆయిలీ స్కాల్ప్ ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఆయిలింగ్ మేము చెప్పాం. హెయిర్ కి పెట్టుకోండి, ఎందుకంటే హెయిర్ కొంచెం డ్రై ఉంటుంది కాబట్టి అందరికి. కావాలంటే హెయిర్ కి పెట్టుకోవచ్చు మీరు ఎంతసేపు అన్నా. స్కాల్ప్ కి మాత్రం ఎస్ 1 hour or 2 hours ఇస్ అన్న. ఓకే. ఇంకొకటి మేడం, మనం గోరింటాకు కామన్ గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. గోరింటాకు హెయిర్ కి పెట్టుకోవడం మంచిదే అంటారా మేడం? డైరెక్ట్ పెట్టేస్తాం కదా మనం, ఆకు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు, అలా యూజ్ చేయడం మంచిదే అంటారా మేడం? అదే అండి, మీ స్కిన్ సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకేం రియాక్షన్స్ రాలేదు అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ రియాక్షన్స్ వస్తే మాత్రం బెటర్ టు అవాయిడ్ అండ్ చూస్ మెడికేటెడ్ హెయిర్ డైస్. అండ్ ఇది గోరింటాకు పెట్టుకునే కొద్ది అది బ్రౌనిష్ గా కానీ రెడ్డిష్ గా కానీ చేసేస్తుంది మీ హెయిర్ కలర్ ని పర్మనెంట్ గా. సో అది కూడా ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి. బికాస్ ఒకసారి అది పర్మనెంట్ గా మారిపోతే మళ్ళీ మనం దాన్ని ఒరిజినల్ బ్లాక్ కి గానీ బ్రౌన్ కి గానీ చేయలేము. సో అదొకటి కూడా ఎవరైతే రెగ్యులర్ గా వాడుతున్నారో వాళ్ళకి అది ఓకే అంటే పర్లేదు, లేదంటే మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్. సో వీటి బదులు మీరు మెడికేటెడ్ హెయిర్ డైస్ వాడితే వాటిలో కెమికల్స్ తక్కువ ఉంటాయి, అమోనియా తక్కువ ఉంటుంది, పీపీడి అనేది తక్కువ ఉంటుంది. సో వీటి వల్ల మీకు కొంచెం రియాక్షన్స్ ఆన్ స్కాల్ప్ గానీ ఫేస్ గానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ వేసుకుంటారు కదా, అది ఎంతసేపు ఉంచుకుంటే మంచిది అంటారు? కొందరు 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ పెడితే ఎఫెక్ట్ పడుతుంది, కెమికల్స్ ఉంటాయి. లేదండి, అది వెనక వాళ్ళు ఎంత చెప్తారో రాసుంటారు. అది మన ఇంగ్రీడియంట్ ని బట్టి బ్రాండ్ ని బట్టి ఉంటుంది. ఒకవేళ 10 minutes 30 minutes అంటే అంతసేపు ఉంచుకొని తీసేస్తే బెటర్. ఎక్కువసేపు ఉంచుకుంటే అవి స్కిన్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది బ్లడ్ లో అబ్జర్వ్ అయింది అనుకోండి, రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ఇమీడియట్ గా కాకపోయినా మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు అనుకోండి, అండ్ ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్ మీకు పడలేదు అనుకోండి, రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా ఎలాంటి రియాక్షన్ ఉంటుంది మేడం? యూజువల్ గా అయితే చాలా మందికి స్కాల్ప్ ఇచ్చింగ్ ఉంటుంది, లేకపోతే స్కాల్ప్ లో పింపుల్స్ లాగా బొబ్బలు వస్తాయి, లేకపోతే ర్యాషెస్ వస్తుంది. లైక్ ర్యాషెస్ అంటే కొంచెం పస్ లాగా రావడం, లేకపోతే డిశ్చార్జ్ అవ్వడం, ఇలా ఉంటాయి. ఇది స్కాల్ప్ వరకు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం వాష్ చేసేటప్పుడు అది మన ఫేస్ మీద ట్రికిల్ అవుతుంది. ట్రికిల్ అయినప్పుడు ఫేస్ మీద కూడా రియాక్షన్స్ అవ్వడం. చాలా మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, క్రానిక్ హెయిర్ డై వాడే వాళ్ళు ఇక్కడ అంతా నల్లగా ఉంటుంది, నెక్ మీద అంతా. సో అలా కూడా దాని ఉద్దేశం ఏంటంటే మీరు వాడిన డైలో చాలా కెమికల్స్ ఉన్నాయి, ఆర్ మీ స్కిన్ బాగా డ్రై ఉండేసరికి ఆ పిగ్మెంట్ లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అయిపోయింది. సో మీరు అన్నట్టు స్కాల్ప్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ మీద కూడా ప్రాబ్లమ్స్. హెన్నా యూజ్ చేస్తాం కదా మనం, ఆ హెన్నాని 1 hour పెట్టుకోవాలి అని అనుకుంటాం. మన లేడీస్ కోసం నేను చెప్పేది, 1 hour నైట్ మొత్తం నానబెడతారు, దాంట్లో డికాషన్ వేసి, అది కామన్ అందరికి తెలిసిన విషయమే. మనం హెన్నా ఎంతసేపు ఉంచుకోవాలి? ఏదన్నా కూడా అండి 30 minutes to 40 minutes, అంతకు మించి వద్దు, అవసరం లేదు. అదే మీరు ఎక్కువసేపు ఉంచుకుంటే మీ కలర్ రెడ్డిష్ ఎక్కువ అయిపోతుంది. సో లైక్ ఐ సెడ్, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఫైన్, లేదు అని అంటే జస్ట్ 30 minutes 40 minutes ఎనఫ్. ఎక్కువసేపు ఉంచుకుంటే కూడా స్కాల్ప్ డ్రై అయిపోతుంది. మన ఇండియన్ ఉమెన్ ఎస్పెషల్లీ చాలా మంది కండిషనర్ పెట్టరు, జస్ట్ దాన్ని కడిగేసి అట్లానే వదిలేస్తారు. మీరు కండిషనర్ పెట్టకపోతే హెన్నా మీ హెయిర్ ని డ్రై చేసేస్తుంది. సో ఎక్కువసేపు ఉంచితే, అవసరానికి మించి ఉంచితే తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ యునో బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. సో మేబీ 30-40 minutes చాలు. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, మెడికేటెడ్ డైస్ ట్రై చేస్తే బెటర్, బికాస్ అప్పుడు అది మీ న్యాచురల్ కలర్ ని మెయింటైన్ చేస్తుంది ఆబ్వియస్లీ హెన్నాతో కంపేర్ చేసుకుంటే. మేడం, హెయిర్ కి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఏముంటాయి ఎట్లా అనేది కొంచెం చెప్పండి మేడం. ఈ మధ్య చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు హెయిర్ ప్రొసీజర్స్ లో. ఓకే, మెన్ కూడా చాలా లైక్ 20-30 years వాళ్ళు, యాజ్ యంగ్ యాజ్ 20 people ఏజ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ చూపెడుతున్నారు ఈ ప్రొసీజర్స్ లో. సో ప్రొసీజర్స్ లో మనం మెయిన్లీ
హెయిర్ గ్రోత్ కోసమే చేస్తాం అనమాట. ఓకే ఓకే, ఓకే. దీంట్లో మనకి డర్మా రోలర్ అని ఉంటుంది. అదేంటంటే ఒక పెన్ లాగా మెషిన్ ఉంటుంది. దాంతో మనం స్కాల్ప్ ని ఇలా వూండింగ్ చేస్తాం అనమాట. నీడిల్స్ ఉంటాయి, వాటితో వూండింగ్ చేస్తే హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా కూడా మనం కొత్త ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి. ఓకే, సో డర్మా రోలర్ అనేది ఒకటి ఉంటుంది. హెయిర్ బూస్టర్స్ ఉంటాయి, అవేంటంటే ఇంజెక్షన్స్ అన్నమాట. వాటిలో అన్ని ఇట్లా విటమిన్స్, బయోటిన్, మినరల్స్, హెయిర్ గ్రోత్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి మనం ఇంజెక్ట్ చేయొచ్చు, లేకపోతే డర్మా రోలర్ తో కూడా వాడొచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అదేంటంటే మీ బ్లడ్ ని మనం విత్డ్రా చేసి సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ ని కలెక్ట్ చేస్తాం అన్నమాట. ఆ ప్లేట్లెట్స్, ఆ సెల్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడైతే లోపల ఇంజెక్ట్ చేస్తామో మన హెయిర్ లో ఉన్న స్టెమ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అలా కూడా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇలా కాకుండా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అది నథింగ్ బట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ పిఆర్పి, అంతా సేమే. సో ఇవి మెయిన్, ఇవి ఎప్పటి నుంచో చేస్తున్నారు. డర్మా రోలర్, హెయిర్ బూస్టర్స్, పిఆర్పి, జిఎఫ్సి. ఇప్పుడు కొత్తగా హెయిర్ థ్రెడ్స్ అని ఉన్నాయి, QR 678 అనే ఇంజెక్షన్ ఉంది. సో ఎవరికైతే నాకు బ్లడ్ అంటే భయము, నేను వద్దు అని అనుకున్న వాళ్ళకి మనం ఇలాంటి హెయిర్ మీసోథెరపీ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవి యూజువలీ మేము మంత్లీ వన్స్ అట్లీస్ట్ 4 to 6 సెషన్స్, వాళ్ళ సివియారిటీని బట్టి 4 to 6 సెషన్స్ చెప్తామండి. మీరు డెఫినెట్లీ 40 to 50% ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. బట్ ఇదొక్కటే రిలై అవ్వద్దు, యూ హ్యావ్ టు డెఫినెట్లీ యూజ్ యువర్ హెయిర్ సీరమ్స్. ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. సో ఒక 3 to 6 months మీరు ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్స్ కూడా చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ డిఫరెన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి విషయాలు మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.